భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని తెలంగాణ న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కళ్ల నాగరాజు తెలిపారు. కానీ పాకిస్తాన్ తమ ఉగ్రమూకలతో కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని తగిన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. పాకిస్తాన్ ఉగ్రముఖల చర్యలతో జరిగిన దాడులలో భారతదేశం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కళ్ల నాగరాజు మాట్లాడుతూ పాక్ దాడులను భారత సైన్యం విజయవంతంగా ఎదుర్కోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దాడులలో మృతి చెందిన భారత సైన్యానికి నివాళులర్పిస్తూ భారత సైన్యానికి తాము అండగా ఉన్నామని తెలియచెప్పేందుకు గాను ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, అనంతుల శంకరయ్య, నరేందర్ రావు ఠాగూర్, ఎంవి రమేష్, రాథోడ్, యాదగిరి, వెంకట్రెడ్డి, గోవర్ధన్, శివ, రవి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పుల్వామాలో ఉగ్రవాదులు అతి దారుణంగా అమాయకులైనటువంటి 26 మంది భారతీయులని, ఒక నేపాల్ దేశీయుని వారి కుటుంబ సభ్యుల ముందల దారుణంగా చంపడం జరిగింది. దాన్ని భారతీయులందరూ కుల, మత, ప్రాంత, భాషల అతీతంగా ముక్త కంఠంతో ఆ చర్యని ఖండించడం జరిగింది. ఆ యొక్క ఉగ్రవాద చర్యకు ధీటుగా సమాధానం మన భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్లోని అదేవిధంగా పిఓకలోని ఉగ్రవాద స్థావరాలపై మన యొక్క భారతీయ జవాన్లు బాంబుల వర్షం కురిపించి ఉగ్రవాదుల్ని సమూలంగా నాశనం చేయడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధిని పోనించుకోకుండా భారతీయ జనావస్థపై వాళ్ళు బాంబులు వేయడం జరిగింది. దానికి మన భారత ధీటైన సమాధానం చెప్పారు. భారతదేశం ఒకే ఒక సందేశం చెప్తుంది, ఎప్పుడు ఈ దేశము శాంతిని కోరుకుంటుంది. కానీ భారత దేశం యొక్క సార్వభౌమత ఏదైనా దాడి చేయడంతో ఖచ్చితమైన సరైన సమాధానం భారతీయులు చెప్తారని చెప్పి మన యుద్ధంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యుద్ధంలో చనిపోయిన అమరవైనటువంటి జవాన్లకు మేము నల్గొండ న్యాయవాది పరిషత్ తరఫున వారికి మేము జోహార్లు అర్పించాము. అదేవిధంగా భారత జవాన్లందరికీ కూడా మీ అందరం మీ వెన్నంటే ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రదర్శన ద్వారా మేము సంకేతిస్తున్నాము.